టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఈ నెల 13న ఎన్టీఆర్ జిల్లాలో నిజం గెలవాలి ముగింపు సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాటి నుంచి గుంటూరు, నర్సరావుపేట, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ఉండనుంది. ఇవాళ తెనాలి, వినుకొండ నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. రేపు వినుకొండతో పాటు తిరువూరు నియోజకవర్గాలు, 13న కూడా తిరువూరు నియోజకవర్గంలోనే పర్యటించనున్నారు. గతేడాది సెప్టెంబర్ 9న జరిగిన చంద్రబాబు అరెస్ట్ ను జీర్ణించుకోలేక పలువురు కార్యకర్తలు, అభిమానులు మృతి చెందడంతో వారి కన్నీరు తుడిచేందుకు భువనేశ్వరి జనంలోకొచ్చారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శించి ధైర్యం చెప్తూ ఆర్థిక సాయం అందిస్తూ ముందుకు సాగారు. నేటి నుంచి గుంటూరు, నర్సరావుపేట, విజయవాడ పార్లమెంట్ పరిధిలో నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొనబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ. విజయచంద్రిక, నేటి నుంచి అంటే నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమాన్ని తుది తీసుకు చేరుకుంది. ఈ రోజు నుంచి కూడా మొత్తం కూడా ఇటు గుంటూరు జిల్లా, ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం కూడా పర్యటనతో మొత్తం కూడా ఈ కార్యక్రమానికి పూర్తవుతుంది. దాదాపు ఈ రోజైతే కనుక తెనాలి, వినుకొండ నియోజకవర్గాలు నిజం గెలవాలి కార్యక్రమం మొత్తం కూడా కొనసాగుతుంది. అలాగే వినుకొండ నియోజకవర్గం, అలాగే తిరువూరు నియోజకవర్గాల్లో కూడా కొంతమేరకు ఈ కార్యక్రమం కూడా ఏర్పాట్లు చేశారు. రేపు ఈ కార్యక్రమం తిరువూరు నియోజకవర్గంలో ముగింపు దశకైతే చేరుకుంటుంది. ఆ ముగింపు సందర్భంగా అక్కడ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. టీడీపీకి చెందిన చాలా మంది సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఆ సభకు హాజరవుతారని కూడా టీడీపీ వర్గాలు అయితే పేర్కొన్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడ విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి ఈ కేసీఆర్ శివనాథ్ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఏర్పాట్లు కూడా సాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చంద్రబాబు అరెస్ట్ తో మనస్తాపంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 206 మంది చనిపోయారు. వారి కుటుంబాలను అయితే నారా భువనేశ్వరి పరామర్శిస్తూ వచ్చారు. గత 6 నెలలుగా ఈ కార్యక్రమం ఆమె చేస్తూ వచ్చారు. మొత్తం కూడా ఎక్కడైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరామర్శించి వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని, అంటే బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మనోధైర్యాన్ని కల్పిస్తూ వారికి ఆర్థిక సహాయం కూడా అందజేస్తూ కూడా ఆవిడ ఇప్పటి వరకు మొత్తం కూడా సుమారు 8,500 కిలోమీటర్ల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరిగింది. మొత్తం కూడా 25 పార్లమెంట్ల నియోజకవర్గాల పరిధిలో దాదాపు 95 నియోజకవర్గాలు ఇప్పటి వరకు ఆమె పర్యటన చేపట్టడం కూడా జరిగింది. అయితే ఇది ఏదైతే తుది చేసుకుంటే చివరికి చేరుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 194 కుటుంబాలని ఇప్పటి వరకు పరామర్శించడం జరిగింది. ఇక మిగిలిన కుటుంబాలని ఈ రోజు, రేపు మొత్తం కూడా ఏదైతే మిగిలిపోయిన కుటుంబాలను కూడా పరామర్శించబోతున్నారు. అయితే రేపు ఇది ఈ తిరువూరు నియోజకవర్గంలో దీనికి చిట్ట చివరి కుటుంబం అక్కడ ఉంది. అక్కడ పరామర్శించిన తర్వాత అక్కడ ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఆ సభకి టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా హాజరవుతున్నారు. అక్కడ మొత్తం కూడా నిజం గెలవాలికి సంబంధించిన ఏదైతే ఎందుకు చేయవలసి వచ్చింది, ఎందుకు ఆ కార్యక్రమం చేపట్టవలసి వచ్చింది అనే దాని మీద రేపు వక్తలు కూడా అక్కడ ప్రసంగించబోతున్నారు. ఎందుకంటే ఎవరైతే చంద్రబాబు అరెస్ట్ తో మొత్తం కూడా మనస్తాపంతో ఎవరైతే చనిపోయారో కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడంతో పాటు వారికి ఒక ధైర్యాన్ని కూడా కల్పించడం కూడా జరిగింది. తద్వారా భువనేశ్వరి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పర్యటన చేస్తూ, అంటే నిజం గెలవాలి, అంటే నిజం అందరికీ తెలవాలి అని కూడా పదే పదే చెప్తూ వచ్చారు. అలాగే
ఏదైతే గడిచిన 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాటు వైసీపీ ఈ దాడులకు సంబంధించిన అనేక విషయాలను కూడా అనేక సభల ద్వారా కూడా ఆమె కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. మొత్తం కూడా ఏదైతే అటు టీడీపీ కేడర్ కి ఒక బూస్ట్ అప్పిస్తుంతో పాటు ఆ బాధిత కుటుంబాలకి ఒక ధైర్యాన్ని కూడా నారా భువనేశ్వర్ అయితే కల్పించడం కూడా జరిగింది. ఈ ముగింపు సభకు అయితే మొత్తం కూడా దానికి సంబంధించిన ఏర్పాటు మొత్తం కూడా భారీగా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ సభకు టీడీపీ సీనియర్ మహిళా నేతలు కూడా చాలా మంది కూడా హాజరయ్యే అవకాశం కనపడుతుంది. విజయచంద్రిక. థాంక్యూ పూర్ణ.